Hello students, 10th class maths chapter 6 triangles exercise 6.3లో 13th ప్రాబ్లం. మనల్ని ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకోమన్నారు. తీసుకుంటే దాంట్లో డి అనేది బీసీ మీద ఒక పాయింట్ అన్నారు. సో మనం ఆ లైన్ని డ్రా చేసుకున్నాం. మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు అంటే సిఏ స్క్వేర్ ఈక్వల్ టు సిబి ఇంటూ సిడి అనేది ప్రూవ్ చేయమంటున్నారు. మనకి ఇక్కడ ఇంకో క్లూ కూడా ఏమిచ్చారు అంటే యాంగిల్ డి యాంగిల్ ఏ ఇది కూడా ప్రూవ్ చేయమంటున్నారు మనల్ని. సో యాంగిల్ ఏ హోల్ ఉంది మనకి ట్రయాంగిల్లో, డి అనేది మాత్రం ఈ హాఫ్ ట్రయాంగిల్కి మాత్రమే ఉంది. సో ఇక్కడ మనం తీసుకుందాం ఏబిసి అనే ట్రయాంగిల్, అలాగే డిఏసి. నేను ఇలాగే రాసుకుంటున్నాను ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఇలాగే ఉంది కాబట్టి. డిఏసి అనే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, యాంగిల్ ఏ యాంగిల్ డి రెండు ఈక్వల్ అయ్యాయి. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి. అలాగే మనకి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ టూ ట్రయాంగిల్స్లోనూ కామన్గా యాంగిల్ సి అనేది ఉంది మనకి. యాంగిల్ సి అనేది కామన్ యాంగిల్ కాబట్టి యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి. మీరు ఇలా కాకపోయినా యాంగిల్ బీసీఏ, ఏ యాంగిల్ మనం చెప్పాలనుకుంటున్నాం దాన్ని మిడిల్లో కూడా రాసుకోవచ్చు. యాంగిల్ బీసీఏ ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి. సో యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. మనకి ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఏవైనా టూ ట్రయాంగిల్స్లో గనక టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయితే మనకి ఆ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాబట్టి మనం రాసుకోవచ్చు బై ఏ సిమిలారిటీ క్రైటీరియన్. సో దీని ప్రకారం మనకి ఏమైంది అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఏసి. మనం రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్తుంటే దాని యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి. కాబట్టి ఆ కరస్పాండింగ్ సైడ్స్లో మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏబి అనే సైడ్ కానీ ఏడి అనే సైడ్ కానీ లేదు. ఆ టూ సైడ్స్ని వదిలేసి ఇక్కడ బీసీ అన్న సిబి అన్న ఒకటే కాబట్టి ఇటు నుంచి రాసుకుందాం. మనం ప్రూవ్ చేయాల్సింది అలా ఉంది కాబట్టి సిబి బై సిఏ. సో ఈ కరస్పాండింగ్ సైడ్స్ని ఇప్పుడు మనం రాసుకుందాం. సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సిబి బై సిఏ ఈక్వల్ టు సిఏ బై సిడి. ఇలా మనకి సిఏ బై సిడి ఇలా రాసుకున్నాం మనం ఈ సైడ్ నుంచి. దీన్ని గనక మనం ఇలా క్రాస్ చేసుకుంటే సిబి ఇంటూ సిడి ఈక్వల్ టు సిఏ ఇంటూ సిఏ. మనకి సిఏ ఇంటూ సిఏ ఏమవుతుంది, సిఏ స్క్వేర్. యాడ్ చేయట్లేదు, మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సిఏ స్క్వేర్. అదొక్కసారి మనం కరెక్ట్గా రాసుకుంటే సిఏ స్క్వేర్ ఈక్వల్ టు సిబి ఇంటూ సిడి. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. దట్స్ ఇట్. 14th ప్రాబ్లం. 14th ప్రాబ్లం ఏబిసి అనే ఒక ట్రయాంగిల్, పీక్యూఆర్ అనే ఒక ట్రయాంగిల్ తీసుకోమన్నారు. దానిలో సో బీసీ అనే లైన్ మీద ఏడి అనే ఒక లైన్, డి అనేది టచ్ అవుతుంది. అలాగే పిఎం అనే ఒక లైన్ మనం డ్రా చేసుకున్నప్పుడు పిఎం అండ్ పీక్యూ అండ్ పిఆర్ అండ్ మీడియన్ పిఎం అనదర్ ట్రయాంగిల్ పీక్యూఆర్ షో దట్ మనకి ఈ హోల్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది సిమిలర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే ఈ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయని ఇచ్చారు. అంటే ఏబి బై పీక్యూ ఇది మనకి ఇచ్చేశారు. అలాగే ఏసీ బై పిఆర్, ఏడి బై పిఎం ఇవన్నీ సేమ్ రేషియోలో ఉన్నాయి అన్నారు కాబట్టి నేను ఆ కండిషన్ రాసుకున్నాను. ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్ నుంచి మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్ నుంచి జస్ట్ నేను ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను ఇలా. దీనికి ఈ అని దీనికి ఎన్ అని నేమ్ ఇచ్చా. ఇప్పుడు అది మనం రాసుకుందాం ఏదైతే ఎక్స్టెండ్ చేసామో. సో ప్రొడ్యూస్, మనం లైన్ని ఎక్స్టెండ్ చేసాం కాబట్టి ప్రొడ్యూస్ ఏడి అనే లైన్ని మనం ఎక్స్టెండ్ చేసాం. ఎక్కడి వరకు చేసాం, టు ఈ అండ్ పిఎం టు ఎన్. ఏడి అనే లైన్ని డి వరకు ఈ వరకు ప్రొడ్యూస్ చేసాం, పిఎం అనే లైన్ని ఎన్ వరకు ప్రొడ్యూస్ చేసాం. చేస్తే ఏమవుతుంది, ఏడి అనేది డిఈకి ఈక్వల్ అవుతుంది కదా. ఏడి ఈక్వల్ టు డిఈ.
మనం ఇలా ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు ఈ ఏడి అనే లైన్ డిఈ లైన్కి ఈక్వల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం పిఎం అనేది ఎంఎన్కి ఈక్వల్ అవుతుంది. పిఎం ఈక్వల్ టు ఎంఎన్ ఈక్వల్ అయింది. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఈ లైన్ని అండ్ ఈ లైన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాను. క్యూని ఎన్కి అలాగే ఎన్ని ఆర్కి ఇలా నేను ఎక్స్టెండ్ చేసుకున్నా. ఈ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఏమైంది, ఈ ట్రయాంగిల్ కాస్త పారలోగ్రామ్ లాగా మనకు కనిపిస్తుంది. సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు మనకి ఇది పారలోగ్రామ్ అయ్యింది. పారలోగ్రామ్లో ఎప్పుడు కూడా మనకి తెలుసు వీటిని డయాగ్నల్స్ అంటాము. ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి కాబట్టి సో బిఈ ఈక్వల్ టు ఏసీ, క్యూఎన్ ఈక్వల్ టు పిఆర్. ఈ ఏసీ ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు కాబట్టి సో రాసుకున్నాం. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఎల్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతుంది. అలా బిఈ బై ఏసీ ఈక్వల్ టు క్యూఎన్ బై పిఆర్. రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే బిఈ ఇంటూ పిఆర్ ఈక్వల్ టు క్యూఎన్ ఇంటూ ఏసీ. నేను బిఈని ఇక్కడే ఉంచేసి ఆపోజిట్లో ఉన్న క్యూఎన్ ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది. సో ఏసీ ఇక్కడే ఉంది, ఆపోజిట్లో ఉన్న పిఆర్ ఇటు డివిజన్లోకి వస్తుంది. తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఈ ఏసీ బై పిఆర్ ప్లేస్లో మనకి ఇచ్చిన కండిషన్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేసుకుంటే ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. నేను ఈ ఏసీ బై పిఆర్ ప్లేస్లో ఏబీ బై పీక్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. అలాగే మనకి ఇంకొకటి కూడా ఇచ్చారు, ఏబీ బై పీక్యూ అనేది ఏడీ బై పిఎంకి కూడా ఈక్వల్ అవుతుంది అని ఇచ్చారు. ఆ కండిషన్ కూడా తీసుకొని ఆ ఇచ్చిన కండిషన్లో మనం ఇలా 2తో బోత్ సైడ్స్ మనం మల్టిప్లై చేసుకుంటున్నాం. 2 క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మనకి ఈక్వేషన్ మారదు కాబట్టి ఇక్కడ 2AD అంటే మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటే ఏడి అండ్ ఏడి 2 సార్లు కలిపితేనే కదా 2AD అయ్యేది. ఈ లైన్ మొత్తం దేనికి ఈక్వల్ అయ్యింది అంటే ఏఈ అనే లైన్కి ఈక్వల్ అయింది. అలాగే చూడండి ఇక్కడ 2PM అంటే పిఎం ఈ ఎక్స్టెన్షన్ లైన్ మొత్తం పిఎన్కి ఈక్వల్ అవుతుంది. దాన్ని రాసుకుంటున్నా నేను ఏఈ బై పిఎన్. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏబీ బై పీక్యూ అనేది ఇందాక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏమైంది, ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు ఏడీ బై పిఎం ఇక్కడ తీసుకున్నాం. దానికన్నా ముందు బిఈ బై క్యూఎన్ దానికి కూడా ఈక్వల్ అయింది కాబట్టి ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బిఈ బై క్యూఎన్. అలాగే ఇప్పుడు వచ్చిన కండిషన్ ఏఈ బై పిఎన్ ఇలా వచ్చింది మనకి. సో ఇలా వచ్చినప్పుడు నేను ఈ పెద్ద డయాగ్రామ్ నుంచి ఏబిఈ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. అలాగే దీని నుంచి కూడా ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. మీకు పక్కన డ్రా చేసి చూస్తున్నా చూడండి. ఈ 2 ట్రయాంగిల్స్లో యాంగిల్ ఏ యాంగిల్ పీకే కదా ఈక్వల్ అయ్యేది. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అంటే యాంగిల్ ఎప్పుడైనా మిడిల్లో రాసుకున్న దాని దగ్గర యాంగిల్ ఈక్వల్ అయినట్లు అర్థం. అలాగే ఇంకొక ట్రయాంగిల్ నుంచి కూడా మనకి యాంగిల్ ఏ యాంగిల్ పీకి ఈక్వల్ అయ్యింది. సో 2 ఈక్వేషన్స్ నుంచి అలాగే అయ్యింది కాబట్టి ఇటు సైడ్ ట్రయాంగిల్ ఏ తీసుకున్న యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అయ్యింది. అలాగే మనకి ఆపోజిట్ సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇది క్వశ్చన్లో కూడా ఇచ్చారు కండిషన్. ఇలా ఉన్నప్పుడు బై ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. థ్యాంక్ యూ అండి. ఇందాక ప్రాబ్లం చెప్పేస్తూ నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.